मित्रों, मैं आपका ज्यादा समय नहीं लूंगा। मैं खाली आपको बताना चाहता हूं, आप कार्यकर्ता जनता के बीच में आंध्र प्रदेश में गांव गांव घर घर हर घर ये संदेश दीजिए कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था। वी वर रशिंग टुवर्ड्स डेथ ट्रैप। इट वॉज ए गवर्नमेंट ऑफ नॉन परफॉर्मेंस, इट वॉज ए गवर्नमेंट ऑफ नॉन गवर्नेंस, इट वॉज फुल ऑफ करप्शन। और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं। वी आर गोइंग टुवर्ड्स द ब्राइटनेस, वी आर गोइंग टुवर्ड्स द डेवलपमेंट। और मैंने आपके सामने डेवलपमेंट की सारी सूची आपके सामने रखी है। वी शुड अंडरस्टैंड, हमें यह समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है। और भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में एक एक काम, एक एक पल आप कार्यकर्ताओं के, लाखों कार्यकर्ताओं के, करोड़ों कार्यकर्ताओं के मेहनत के कारण हम जनता के सेवा में जुटे हुए हैं और देश को तीव्र गति से आगे बढ़ाने का प्रयास कर रहे हैं। इसमें आप सबका योगदान है। इस यात्रा के लिए मैं फिर से आपको बधाई देता हूं और आपसे निवेदन करता हूं कि इसी जोश के साथ आप आंध्र प्रदेश की धरती पर काम कीजिए। लोगों का आशीर्वाद एनडीए को मिलेगा और मिलता रहेगा और हम एक नहीं बारंबार सरकार में आकर के आंध्र प्रदेश की, तेलुगु की जनता की सेवा में लगेंगे। यही मेरा आपसे निवेदन है। बहुत बहुत धन्यवाद। जय भारत, जय आंध्र। और अंत में मैं एक बात और कहूंगा, याद रखना, मोदी के दिल में आंध्र प्रदेश है और आंध्र प्रदेश के दिल में मोदी है। इस बात को भी समझ लेना। इन्हीं शब्दों के साथ సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తా ఉంది. ఈ విషయాన్ని మన కార్యకర్తలందరూ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఏ రకంగా ఉందన్న విషయాన్ని కూడా తీసుకెళ్లాలి. ఆనాడు రాష్ట్రమంతా అంధకారంలో ఉండింది. ఆనాడు అవినీతి ఊపిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిక్కపోయింది. ఆనాడు అసమర్థ పాలన కొనసాగింది. ఆనాడు అవినీతి పాలన కొనసాగింది. ఆనాడు ఒక అరాచక పాలన రాష్ట్రంలో కొనసాగింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఇవాళ వచ్చిన ఒక 15 నెలల కాలంలోనే అంధకారంలో మగ్గిపోతున్న ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సహకారం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ వెలుగులోకి తీసుకుందాం. అంధకారంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ని వెలుగు దిశగా తీసుకెళ్తున్నాం. అభివృద్ధిలో అడుగంటిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఈ అభివృద్ధిలో దూసుకుపోయేలాగా ఇవాళ ప్రయత్నాలు తీసుకుంటున్నాం. రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఈ దేశంలో అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశ హితం కోసం, సంపూర్ణంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక రాజకీయ పార్టీగా మనం ఉన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కోట్లాది మంది కార్యకర్తలకి ఈ కోట్లాది మంది కార్యకర్తల శ్రమ కారణంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంత పెద్ద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపబడుతుంది. ఈ సందర్భంగా ఇటువంటి అద్భుత భాగస్వామ్యం అందిస్తున్న కార్యకర్త సోదరులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇలాగే పని చేస్తూ ఉండండి, ఇలాగే ప్రజా సమస్య మీద స్పందిస్తూ ఉండండి, ఇలాగే ప్రజలతో మమేకం అవుతూ ఉండండి. ఇదే విధంగా మనం ప్రభుత్వం అందిస్తున్న, కేంద్రంలో కానీ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని అందరినీ విశ్వసిస్తున్నారు, మన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు, మళ్ళీ ఆశీర్వదించడానికి తయారుగా ఉన్నారు. వారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం రూపురేఖలు మాత్రమే కాకుండా ఈ దేశ రూపురేఖలు కూడా మార్చి రాబోయే రోజుల్లో వికసిత భారత్ నిర్మాణాన్ని మోడీ గారి నాయకత్వంలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.